వేడి రైస్ చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉండే ఉల్లిపాయ కర్రీ. ఇప్పుడు ఉల్లిపాయలని ఈ టైప్లో శుభ్రంగా పొక్కు వలిచేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన వాటన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకునేసి కాసేపు అలా పక్కన ఉంచేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి కొంచెం నూనె వేసి బిర్యానీ ఆకు వేసుకునేసి ఆ తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మలు వేసుకునేసి కొద్దిగా మెంతులు, 4 ఎండుమిరపకాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు వేసేసుకునేసి ఇలా బాగా ఫ్రై చేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా పచ్చివాసన పోనిచ్చి పసుపు, కారం ఇవన్నీ వేసుకున్నాక కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. పులుసు పోసాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం పచ్చిమిరపకాయలు చీర్చి వేసి ఇలా బాగా ఉడికించుకోవాలి. ఉడికించిన దాంట్లో కొత్తిమీర వేసుకునేసి ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకునేసి రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ అన్నింటిలోకి సూపర్ టేస్టీగా ఉండే ఉల్లిపాయ కర్రీ.